మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిర్మించిండ్రో గాని వాళ్ళు ఈ ల్యాండ్ ఈ భూమి వాళ్ళు డొనేషన్ చేసిరా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అది తెలియదు నాకు. కానీ గొప్పగా ఈ స్కూల్ నిర్మాణం జరిగింది. ఇది అన్ని స్కూల్ ఉన్నప్పుడే ఉంది. ఎందుకంటే ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామం నుండి ఎంతోమంది ఉన్నతమైన పదవులు పొందిన వాళ్ళు. అయితే ఇప్పుడున్న మన కళ్ళ ముందున్న కనిపిస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే బడిబాట కార్యక్రమం అంటే దాని ఉద్దేశం ఈ ఊర్లో ఉన్న పిల్లలు ప్రైవేటు పాఠశాలలో పోకుండా ఇది బడిలే చదవాలి. దీని పక్క ఉన్న గ్రామాల పిల్లలు కూడా ఈ స్కూల్కే వచ్చి చదవాలి. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు హైయర్ ఆఫీసర్స్ ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివినగా మేమంతా ఒక్కరు కూడా అందరం కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివిన వాళ్ళని. నీకు ప్రైవేటు పాఠశాలల ఈ గ్రౌండ్ ఏమైనా అవ్వబడుతుంది? ఇంత పెద్ద గ్రౌండ్ మీరు చూడండి, సూర్యాపేట చూడండి, ఇంకెక్కడ చూడండి మీరు, ఇంత గ్రౌండ్ ఇంత వాతావరణం ఎక్కడ కనిపిస్తుంది మనకు. కానీ మనం దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. వాడు ప్రైవేట్ వాడు బస్సులలో తీసుకొచ్చి బస్సులలో ఎక్కించి మళ్ళీ స్కూల్ అయిపోయాక తీసుకొని తోలుతాడు. వానికి ఆట తెలియదు, పాట తెలియదు, ఏది తెలియదు వానికి. ఆ పిల్లగాడు అగ్గిపెట్టెలో ఉన్న అగ్గిపిల్లలాగా ఉంటాడు వాడు. కానీ మన పిల్లలు చెర్ల ఈత కొట్టే చేప ఎట్లుంటుందో అట్లుంటారు ఇక్కడ. ఎందుకంటే చెర్ల ఉన్న చేపకు స్వేచ్ఛ ఎక్కువ. అందుకని ఈ వాతావరణం జరిగే పిల్లలు మంచి ఆరోగ్యవంతమైన విధానంలో వాళ్ళు పెరుగుతారు వాళ్ళు. అందుకోసమనే ఈ అన్నారం పాఠశాలను హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రతి దానికి మౌలిక సదుపాయాల కోసం ప్రతి మండలానికి గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అవునా డిఓ గారు? అన్ని పాఠశాలల కంటే ముఖ్యంగా అన్నారం నేను ఇప్పుడు స్పెషల్ కేసు కింద తీసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రైవేటు ఏదైతే ఉందో అక్కడ మొత్తం సర్కారు చెట్లు ఉన్నాయి, దాని వెనకాల ప్రహరీ గోడ లేదు, పాములు వస్తాయి. ఇక ఇంటికి గోడ లేకపోతే భద్రత లేనట్టు లెక్క. మనం ఇల్లు కట్టుకున్న ప్రహరీ గోడ లేకపోతే ఇంటికి భద్రత లేదు. ఏమి ఇల్లు కట్టినా వీడంటారు. కనుక ఇమ్మీడియట్లీ మీ దగ్గర ఉన్న బడ్జెట్ను ఇమ్మీడియట్లీ దానికి ఎస్టిమేట్ చేయించి, మీ విద్యాశాఖ డిఈ ఉంటాడు, డిఈతో ఎస్టిమేట్ చేయించి అది చేయాలి. తర్వాత ఈ గ్రౌండ్ మొత్తం లేవల్గా ఉండాలి. ఇక్కడ వంపు ఉంది, అక్కడ మిర్ర ఉంది, అక్కడ మిర్ర ఉంది, అక్కడ గుట్టలు గుట్టలు మట్టి ఉంది. కనుక మన తెల్లరంగా స్నానం చేసుకొని బట్టలు వేసుకొని ఏ విధంగానైతే తయారైతామో ఈ పాఠశాల గ్రౌండ్ కూడా అట్టే ఉండాలి. అట్లా ఉంటేనే ఈ పాఠశాలకు వచ్చిన విద్యార్థికి బ్రహ్మాండమైన ఆరోగ్యవంతమైన విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. విద్య అనేది ఈ సమాజంలో బతకడానికి విద్య అనేది చాలా గొప్పది.